డైరెక్టర్ గారు ప్రతినిధి 2 హిట్ అయింది కాబట్టి ప్రతినిధి 3 ఏమైనా చేసే అవకాశం ఉందా? 3 ఎక్కడ హిట్ అయిందండి బాబు, నాకు తెలియదు. హిట్ కాలేదా? మంచి ఇఫెక్ట్ అయింది కదా. కాదు, నిజంగా సినిమా వచ్చిందని తెలుసో తెలియదో కూడా తెలియదండి. మీరు అన్నిసార్లు అడిగేసరికి ఓరే వచ్చిందా సినిమా అనుకుంటున్నారు. అయ్యో డైరెక్టర్ గారు గ్రేట్ అండి. శ్రీదేవి గారు అవ్వలేదు అని కూడా చెప్పుకోవడం హీరోగా అయితే గ్రేట్ అనిపిస్తుంది. కాదండి, నేను Seriously, మీరు చెప్పింది నిజమే. కాదండి, నేను చెప్పకపోయినా అదే రాస్తారు కదండి. ఆడలేదు, ఇప్పుడు లాస్ట్ సినిమా ఆడలేదనే రాస్తారు. సో మీరు డెలిబరేట్గా ఒక 6 years గ్యాప్ తీసుకున్నా అని చెప్పేసి మీరే మెన్షన్ చేశారు. బట్ డ్యూరింగ్ ఎ గుడ్ టైమ్ పీరియడ్ యువర్ ఎ ఫేస్ ఆఫ్ మిడ్ రేంజ్ కాన్సెప్ట్ ఫిల్మ్స్. కొంచెం గ్యాప్ తీసుకున్న తర్వాత మళ్ళీ మీ ఉనికిని మీరే చాటుకోవాల్సిన పరిస్థితి, లేదంటే కొంచెం దాన్ని ఎగ్జిస్టెన్స్ అనేది కొంచెం ప్రౌడ్గా చెప్పుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. సో హౌ డూ యూ ఫీల్ అబౌట్ దట్? See, even if you're continuously running and successful on sir, again the next Friday you need to prove yourself. It's very simple. So ఒక ఫ్రైడే బాగుంటే you're back, ఒక ఫ్రైడే బాగాలేకపోతే you're out. So it is a very tough race, but you're fighting with yourself. నువ్వు వేరే సినిమాలతో కాదు, నీతో నువ్వు పోటీ పడుతున్నావు. You should better yourself. But a lot of Fridays. Yeah, it's been a lot of Fridays, but there are a lot of Fridays more. So రోహిత్ భయ్య అందరు ఇట్లా కంబ్యాక్ అంటున్నారు కదా, మీరు ఎక్కడైనా ఇట్లా అంటారేమో అని వెయిట్ చేస్తున్నాను నేను. గ్యాప్ ఇలేదు, వచ్చింది. ఎందుకంటే యాక్చువల్ స్టోరీ అదే కదా. అండ్ మీరు లైక్ దెర్ ఆర్ మెనీ పొలిటికల్ ఎఫిలియేటెడ్ ఫ్యామిలీస్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ, అండ్ మీరు వన్ ఆఫ్ దట్. బట్ కంపేర్ టు అదర్ పొలిటికల్ ఎఫిలియేటెడ్ ఫ్యామిలీస్ ఫ్రమ్ హీరోస్ అయి ఉండొచ్చు, లేదా యాక్టర్స్ అయి ఉండొచ్చు, యు ఆర్ ద ఓన్లీ పర్సన్ కొంచెం యాక్టివ్గా, లేదంటే దానికి స్పందించడం కానీ ప్రతిస్పందించడం కానీ కొంచెం మీరు యాక్టివ్గా ఉంటారు. సో దాని ఎఫెక్ట్ అనేది ఎంతవరకు మీ కెరీర్ మీద, లేదంటే మీ పర్సనల్ లైఫ్ మీద పడిందని మీరు అనుకుంటున్నారు? See, definitely I can never see, I come from a political family into films. సో నేను సినిమాల నుంచి, బికాస్ లైక్ దట్ ఈస్ లైక్ మై ఫ్యామిలీస్ లెగసీ, అండ్ ఫ్యామిలీ అక్కడ ఉన్నారు. ఇప్పుడు the comments which I see in my section, because someone randomly put up a post saying ఏంటంటే గవర్నమెంట్ ఉన్నప్పుడే ఇలా సినిమాలు చేస్తాను, ఇవి someone put a random post and now everyone writes it. See, even I can just give a counter, but there's no point. Even I'm also behaving like them. So I try to ignore it, and I just try to నా సినిమాలు చూడడానికి వచ్చి నన్ను ఇష్టపడే వాళ్ళ కోసం నా మంచి సినిమాలు చేద్దాం అనుకుంటున్నాను. సో డెఫినెట్గా దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఫిల్మ్స్, అండ్ 100% అందరికీ నచ్చేస్తే నేను దేవుడిని అవుతాను. సో నాకు వద్దది. ఐ విల్ బీ అ నార్మల్ పర్సన్ అండ్ లెట్ మై ఫిల్మ్స్ ఎంటర్టైన్ పీపుల్ మోర్. సో గ్లాడ్ ఫర్ ఇట్. శ్రీదేవి గారు.